పవన్ కళ్యాణ్ని సీఎం చేస్తాం, ఆయన సీఎం అవుతే ఖచ్చితంగా రాష్ట్రం ముందుకెళ్తుంది అనుకుంటూ అంబటి రాయుడు అయితే చెప్పుకొస్తున్నారు. ఆయన క్రికెటర్గా ఉండి వైఎస్ఆర్సీపీకి వెళ్ళి మళ్ళీ జనసేనలోకి రావడం, ఇదంతా ఆయన మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే ఒక పార్టీ మారిన వ్యక్తి ఈ పార్టీ కూడా మారడన్న గ్యారంటీ ఏంటన్నట్టుగా కూడా చెప్తుంటే ఆయన సీఎం ఎందుకు అవ్వాలని కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ని. సో ఖచ్చితంగా మరి ఏ పార్టీలో ఉంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టాలి కాబట్టి అదే విధంగా అయితే అంబటి రాయుడు ఇప్పుడు ఫాలో అవుతున్నట్టు అర్థమవుతుంది. ఎందుకంటే వైసీపీలో ఉన్నప్పుడు జగన్ గారిని సీఎం చేస్తా గెలిపిస్తా అని మాట్లాడారు. ఆ తర్వాత ఆయన అక్కడ ఎంపీ సీటు ఆఫర్ అడిగితే అది ఇవ్వకపోవడంతో కొంచెం డిసప్పాయింట్ అయ్యి పక్కకు వచ్చి జనసేనలో అయితే జాయిన్ అయ్యారనమాట. ఇక జనసేనలో అయితే మినిమం అంటే అసలు ఆయన ఉన్నాడని కూడా ఎవరు గుర్తించలేదు అనుకోవాలి. ఇంకా వైసీపీలో ఉన్న కొంత గుర్తింపు వచ్చింది కానీ మరి జనసేనలో ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకి అక్కడ ఛాన్సులు రాలేదు. మరి ఇప్పుడు నుంచి కష్టపడి నెక్స్ట్ టర్మ్కి అయితే జనసేనలో ఏమన్నా తెచ్చుకోగలుగుతారేమో చూడాలి. మరి ఇప్పుడైతే ఒక రీసెంట్గా జరిగిన ఒక టాక్ షోలో ఆయన చెప్పడం జరిగిందనమాట. సో నేను సీఎంగా పవన్ కళ్యాణ్ గారిని అయితే సీఎం చేస్తామని చెప్పి అట్లానే ఇంకా చాలా విషయాలను ఆయన పంచుకున్నారు. అట్లానే ఎంఎస్ ధోని గారికి ఒకసారి హైదరాబాద్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి కూడా ఆయన మాట్లాడారనమాట. అంటే హైదరాబాద్ బిర్యానీ ఆయన గిఫ్ట్గా అంటే తినిపించడానికి తీసుకువెళ్తే ఆ హోటల్ వాళ్ళు దాన్ని రానివ్వలేదంట. ఆ తర్వాత ధోని గారు ఇంకా అది రానివ్వరా అని చెప్పి అట్లా హోటలే ఖాళీ చేసి వెళ్ళిపోయారనమాట. సో అట్లాంటి మూమెంట్ని కూడా ఈయన షేర్ చేసుకున్నారు. అట్లానే పవన్ కళ్యాణ్ గారితో జరిగినవి కానీ ఆయనతో మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడారు కానీ అన్నీ కూడా, ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ అంటే క్రికెట్లో ధోని గారు కానీ అందరికీ కూడా ఒక ఐకాన్స్ అనమాట. ఈయన మాట్లాడే మాటలు వాళ్ళ గురించి ఏదో ఒకటి మాట్లాడతారు అని చెప్పి అందరూ కూడా ఈయన ఇంటర్వ్యూలు కానీ ఈయన మాటలు కానీ చూస్తారు. సో మరి ఇప్పుడు ఈయన ఎక్కడ మాట్లాడినా తప్పదు, ఇంకా పవన్ కళ్యాణ్ గారిని ఒక లేపుతూ మాట్లాడితేనే ఫ్యాన్స్ దృష్టిలో ఉంటారు జీవితాంతం. మరి 5 ఏళ్ళు కూడా అది బ్యాలెన్స్ చేసుకుంటూ నెక్స్ట్ టర్మ్కి నేను ఇది చేశాను అదేదన్నా చూపించుకొని అక్కడ సీట్ సంపాదించుకుంటే కనుక మరి తప్పకుండా ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తారు. మరి చూద్దాం ఈయన రాజకీయ భవిష్యత్తు జనసేనలో ఎలా నడవబోతుంది ఏంటని.